సూర్య అనే వ్యక్తికి ఎందుకు పెళ్లి అవ్వలేదు? మీ తమ్ముడు? మా తమ్ముడు నాకంటే ముందే చనిపోయాడు. ప్రతి ఒక్క జీవితంలో కోపం ఉంటుంది బ్రో. నా లైఫ్ లో ఏంటంటే నేను ఇంటర్ ఫెయిల్ అవడం. ఇంటర్ ఫెయిల్ బ్రో. ఇంటర్ ఫెయిల్ 2019లో మీరు అతి కష్టంతో ఓటేయడానికి భీమవరం వెళ్ళారండి, అది నిజమేనా? ఎవరో బ్రో ఓటేశారు? మేబీ నా ప్రేమ కరెక్ట్, నేను ఎంచుకున్న పర్సన్ రాంగ్. నేను ఇది తీసుకోలేకపోతున్నా. ఎంత సంపాదిస్తున్నారు బ్రో నెలకి? పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఒకసారి చేస్తే మా ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అత్యధిక రెమ్యునరేషన్ వచ్చేటువంటి సినిమాలని కూడా దూరం పెట్టి ప్రజల్లో ఎందుకు ఉన్నానంటే నా ప్రజల సమస్యలు తెలుసు. వ్యక్తిగతంగా పుస్తకాలు చదివేవాడిని కాబట్టి, ప్రజల సమస్యలు నేరుగా చూసేవాడిని కాబట్టి ప్రజల్లో ఉండాలనుకున్నాను. దాన్ని గుర్తించి మొదటిసారి నాకు అవకాశం ఇవ్వకపోయినా ఈసారి జనాలు నాకు అవకాశం ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నారంటే సపోర్ట్ చేసిన ప్రతి జన సైనికుడికి, ప్రతి సేవకుడికి, ప్రతి వ్యక్తి ఓడేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అల్లుడు అయిపోయి వ్యవహారం వచ్చే బ్రో. అల్లుడయ్యా? వాస్తవం. మా నాన్నగారు మా అమ్మగారు వెంటున్నారు, ఏమనుకోగలరు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంది ఎట్లా కూర్చున్నావు? ఇంటర్వ్యూకి వచ్చావుగా? అంటే ఇప్పుడు చాలా ఫార్మల్ గా డీసెంట్ గా అంత వద్దులేండి బ్రో. యాక్చువల్గా నేను ఆదిరెడ్డి ఇంటర్వ్యూ చూసినాడు. నాకు ఆదిరెడ్డి చాలా ఇష్టం యాక్చువల్ గా. బిగ్ బాస్ హౌస్ లో నాకు కనెక్ట్ అయినటువంటి చాలా జెన్యున్ పర్సన్స్ లో ఆదిరెడ్డి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అనమాట. ఆదిరెడ్డి, గీతకి వీళ్ళందరూ కూడా. సో నేను ఇంటర్వ్యూ చూసి వాజ్ ఇంట్రెస్ట్. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో అసలు ఎవరికి యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను హౌస్ లో ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి నెగిటివిటీకి ట్రోల్ చేసిన వాళ్ళే కానీ సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎవరు లేకుండా అనమాట. వాళ్ళకి తెలుసు లోపల రియాలిటీ ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది అని చెప్పేసి. బట్ నాకు ఎందుకో నీకు జెన్యున్ గా కనెక్ట్ అయినా. ఓకే, అయితే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2013లో రెడ్ FM లో నీకు అవకాశం వచ్చింది. యాక్చువల్లీ 2500 మెంబర్స్ ఎంతమందిలో తీసుకుంటే టాప్ 50 లిస్ట్ లో మీరు ఉన్నారంట. సో అది ఫస్ట్ అవకాశం ఎలా వచ్చిందనేది చాలా మంది ఆడియన్స్ డౌట్ ఉంది. సో మీరు కొంచెం క్లారిటీ ఇస్తే. ఆల్మోస్ట్ ఒక 680 మెంబర్స్ వచ్చారు. రాజమండ్రిలోనే అయింది షెల్టన్ అని ఉంటుంది. సో 3 స్టార్ హోటల్, అందరూ ఆడిషన్స్ అయినాయి అనమాట. సో అప్పుడు మేము బేసిక్ గా హాస్టల్లో ఉండేవాళ్ళం. మెట్కాఫ్ హాస్టల్, ఆర్ట్స్ కాలేజ్ మెట్కాఫ్ హాస్టల్. నేను MCOM చదువుతున్నాను. సో హాస్టల్ ఫుడ్ ఎట్లా ఉంటుంది నీకు తెలుసు కదా. సో స్టార్ హోటల్లో ఆడిషన్ అనగానే సెలెక్ట్ అవడం, సెలెక్ట్ అవ్వడం తర్వాత సంగతి. శుభ్రంగా తినేసి అసలు స్టార్ హోటల్ కూడా ఎంజాయ్ చేయాలి మైండ్ సెట్. సో ఆడిషన్స్ కి వెళ్ళా ఒక 620 మెంబర్స్ వచ్చారు. ఆడిషన్స్ ఇస్తున్నారు. నాకు అర్థమైపోయింది ఇదంతా ఈ పనుల్లో కనిపించలేదు, మనకు అంత బొమ్మ లేదు. వీళ్ళందరూ చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు, ఇదే జీవితం అనుకున్నట్టున్నారు. మనం ఏదో అప్పుడప్పుడు రేడియోలో ఉండే బ్యాచ్ మనం ఏం ట్రై చేస్తాం అని చెప్పేసి సర్లే ఊరికే ఒక ట్రై చేద్దాం అని చెప్తే నాకు తెలీదు. మా ఫ్రెండ్స్ నా రెజ్యూమ్ పంపించారు ఆడిషన్స్. వాళ్ళ నుంచి కాల్ వచ్చింది, నేను వెళ్ళా. అటెండ్ చేసి వచ్చేసా. వస్తే వచ్చింది లేదు అంటే మళ్ళీ వచ్చి హాస్టల్కి వచ్చి క్రికెట్ ఆడుకుంటూ ఉన్నాను. సో తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కాల్ వచ్చింది, మీరు టాప్ 50కి ఎలిజిబుల్ అయ్యారు, మీరు రండి ఆడిషన్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఇంతమంది వస్తే టాప్ 50లో నేను ఉన్నానంటే మేబీ సంథింగ్ ఈస్ దేర్ ఇన్ మీ. సో నేను ఎందుకు సీరియస్గా ట్రై చేయట్లేదు, నేను ఎందుకు దీన్ని ప్రొఫెషన్గా ఎంచుకోకూడదు అని అనుకున్నాను. బికాస్ నేను రేడియో సైడ్కి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఐ వాజ్ వెరీ కనెక్టెడ్ టు ద ఇండస్ట్రీ అనమాట. నాకు సినిమాలన్నా ఇవన్నా చాలా పిచ్చి. సో చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్ళాలి, ఒక్కసారైనా మనం సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ ఉండేది. సో అందుకని చెప్పేసి నేను అప్పుడు సిన్సియర్గా ట్రై చేసిన. అప్పుడు టాప్ 3లో ఉండే అనమాట. టాప్ 3లో ఉంటే ఫస్ట్ పర్సన్ రిజెక్ట్ చేశారు ఆఫర్ని. సో సెకండ్, థర్డ్గా వచ్చింది. థర్డ్లో నేను ఉన్నా. సో అట్లా నేను రెడ్ FM. సో ఓకే, మీరే కాదు భీమవరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సినిమా అంటే ఇష్టం.
ఉదాహరణకి త్రివిక్రమ్ గారు, సునీల్ గారు. గోదావరి వాళ్ళకి సినిమాలు ఇష్టం. ఉదాహరణకి త్రివిక్రమ్ గారు, సునీల్ గారు. సో వాళ్ళిద్దరితో మీకు ఏమైనా బాండింగ్ ఉందా బ్రో? నాకు వాళ్ళిద్దరు అంటే నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రైటింగ్స్ నాకు చాలా ఇష్టం. లైక్ ఆయన ఫస్ట్ సినిమా చిరునవ్వుతో ఎన్నిసార్లు చూసినా నాకే తెలియదు. నువ్వే కానీ నువ్వు నాకు నచ్చావు. ఆయన రైటింగ్ స్కిల్స్ కానీ స్టిల్ బీయింగ్ ఎ రైటర్ అంటే నేను కూడా రాస్తా. నాకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడో ఉంటది. అంటే ఆ వాడేటువంటి ప్రాసల్లో కానీ, పద ప్రయోగాల్లో కానీ, ఆయన వాడేటువంటి ఆ తెలుగు డిక్షన్ లో కానీ నాకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ సునీల్ అన్న. సో నేను ఒక 2-3 సార్లు ఆయన్ని కలిశాను. నాకు మంచి వైబ్ ఉంటుంది. మనూరోడు అసలు చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చి హీరో అయ్యి రైట్ లో పుష్ప లాంటి పాన్ ఇండియా లెవెల్ ఫిలిమ్స్ లో నెగిటివ్ రోల్ లో చేస్తున్నాడు అంటే ఆ వైబ్ వేరే ఉంటుంది. యాక్చువల్లీ మీరు వచ్చినప్పుడు అన్నారు భీమవరం అల్లుడవు ఉంటే బాగుంటదని. భీమవరం అల్లుడవు అని ఎందుకన్నానంటే సంక్రాంతి టైంలో వాళ్ళు ఇచ్చేటువంటి మర్యాదలు కానీ యాక్చువల్గా మండీ కోసం మనం ఎంతసేపు వెయిట్ చేసినాం కదా, 10 minutes వరకు వెయిట్ చేయాలి. సో మీ అత్తగారు నీకు అలా వెయిటింగ్ ఆప్షన్ ఇయర్ అన్నమాట. రొయ్యలు, పీతలు, చేపలు అట్లా మొత్తం ప్లేట్ అంతా ఉంటుంది. రైస్ కొంచెం ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో అందుకని భీమవరం నువ్వు ఫుడ్ కాబట్టి భీమవరం అల్లుడు అవ్వాలని. మీ విషయం ఏంటంటే మాట్లాడడమే కాదు తినడం కూడా ఇంపార్టెంట్ బ్రో. మనం జస్మత్ మండీకి వచ్చాం అంటే నేను ఫాస్ట్ గా తినేస్తా అయిపోద్దాను బ్రో. అయిపోతే తిట్టొద్దాం పర్లేదు కానీ జస్మత్ మండీకి వచ్చాం. మటన్ బిర్యానీ తింటాం మనం. నాకు జస్మత్ లో ఈ ఫ్రై మటన్ ఇష్టం. యాక్చువల్ గా అందరూ జ్యూసీ బాగుంటుంది అని అంటారు కానీ నాకు ఫ్రై ఇష్టం. డిఫరెంట్ టేస్ట్ బ్రో. కానీ టు బి ఫ్రాంక్ ఏమాటగా మాట్లాడుతున్నా బ్రో, నేను ఎప్పుడొచ్చి ఇంత డెకరేట్ చేయరు బ్రో. నువ్వు వచ్చావు కాబట్టి డెకరేట్ చేసి. అమ్మ బాబాయ్ నేను ఎప్పుడు వచ్చినా ఎట్లా ఉంటుంది తెలుసా బ్రో, నీ ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు నువ్వు ఈ సినిమా చూసినావా? డి సినిమాలో లాస్ట్ లో ఎవరా మీరు ఎలా ఉన్నారంటే సార్ మేము బబ్లు గారి ఫ్రెండ్స్ సార్. సర్లే ఏదో మాకు తినేసి వెళ్ళిపోయినట్టు అట్లా ఉండేది అనమాట. ఈ రోజు అతిథి మర్యాదలు ఎక్కువ ఇచ్చారేమో. ఇవి నీ వాళ్ళు ఎప్పుడు అట్లా లేదు. లేకపోతే ఇన్ని గణం కీరా దోశలు వేసేటోళ్ళు కాదు, ఈ టమాటాని గులాబీలా డెకరేట్ చేసేటోళ్ళు కాదు. అసలు సిఎస్ఎన్ కాలేజ్ లో చదువుకునే టైంలో బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అనే ఒక గ్రూప్ లో మీరు చదువుకున్నారు టైంలో వాళ్ళు లవ్ బ్రేకప్ అయిపోయింది. ఆ టైంలో మీరు పూర్తిగా చదువునే వదిలేశారంట. అది ఎంతవరకు నిజం? అది యాక్చువల్ గా అది సిఎస్ఎల్ లో చదువుతున్నప్పుడు కాదు. సిఎస్ఎల్ లో నేను ఇంటర్ చదివినా, రాజమండ్రిలో పీజీ చదువుతున్నా. అసలు లవ్కి ఎడ్యుకేషన్ మధ్యన ఎందుకు బ్రో మీకు అలా అనిపించింది? ఒక ప్రాబ్లం ఏమైందంటే నేను క్లాస్ స్టూడెంట్, మంచి స్టూడెంట్. ఆంధ్ర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 4 లక్షల మంది రాస్తే నాది 54th ర్యాంక్. ఓకే. సో నేను అంత బాగా చదివేట్టున్నాను. యూనివర్సిటీలో సీట్ ట్రై చేశాను, బట్ నాది జనరల్ కేటగిరీ. కాస్ట్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల నాకు యూనివర్సిటీలో సీట్ రాలేదు. అంత టాప్ ర్యాంక్ వచ్చినా కూడా. ఓకే. సో మూసుకుంటే రాజమండ్రిలో నా సెకండ్ ఆప్షన్ ఆడ పెట్టుకుని నేను ఆడనే జాయిన్ అవుతున్న టైంలో నాకు ఒక అమ్మాయి పరిచయం అయిందంటే సేమ్ క్లాస్ లో. తెలియదు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, మనది నిబ్బి మైండ్ సెట్ ఉండేది ఈజీలోనే. ఎందుకంటే నాకు అంతకుముందు ఎలాంటి లవ్ స్టోరీస్ లేవు, మనకి అంత బొమ్మలేదు. ఖాళీ దొరికితే క్రికెట్ ఆడుకున్నావా, వాలీబాల్ ఆడుకున్నావా, ఎప్పుడన్నా 2-3 రోజులు సెలవు దొరికితే నాన్నకి హెల్ప్ఫుల్ గా నాతో పాటు పనికి వెళ్ళావా, డబ్బులు తెచ్చుకున్నావా, సైకిల్ కొనుక్కున్నావా, బుక్స్ కొనుక్కున్నావా, ఎట్లా ఉండే. బట్ ఏమో మా అమ్మాయిని చూడగానే కనెక్ట్ అయింది, తెలియకుండానే ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ గర్ల్ అనమాట. సో అమ్మాయికి ప్రపోజ్ చేశాను. అమ్మాయి బర్త్డే కూడా August 14th. ఆ రోజే ప్రపోజ్ చేశాను. నా టైం కావాలి, 3 days తర్వాత యాక్సెప్ట్ చేసింది. అంతా బాగానే ఉంది. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్ దాకా బాగానే ఉంది. తర్వాత అమ్మాయికి ఎవరైనా చెప్పారా లేదంటే అమ్మాయి మైండ్ లో ఉందో తెలీదు. నేను నీతో మాట్లాడాలని సరే చెప్పమ్మా అన్నా. నాకు నీ మీద నమ్మకం లేదు, ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి ఒక గ్యారెంటీ నాకు, నేను పెళ్లి చేసుకుంటా అదో గ్యారెంటీ.
నమ్మకం కలిగితే గుడ్ కంటిన్యూ. ఇంట్లో అడిగా, ఎవరు ఒప్పుకోరు కదా. ఆ ఏజ్ లో ఎవరు ఒప్పుకోరు. తిట్టారు, మాట్లాడలేదు, నేను బ్లాక్మెయిల్ చేశా, సూసైడ్ అటెంప్ట్ చేశా. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? స్లీపింగ్ పిల్స్. స్లీపింగ్ పిల్స్. ఓకే. నాకు అప్పుడు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఉండే అనమాట, మెంటల్ ఇల్. ఓకే. సో అప్పుడు నాకు డాక్టర్ గారు 100 mg టాబ్లెట్స్ రాశారు. అది హాఫ్ వేసుకోవాలి రోజు, నేను నిద్రపోవాలి. అవి 10,000 మిగిలింది. ఓకే. మా అమ్మ మూడో బొద్ద పెట్టి బయట రాస్తే ఒక 6 పిల్లలు వచ్చాయి రిటర్న్. అన్కాన్షియస్ అయిపోయా. నెక్స్ట్ డే ఇంకా లేచా, మా అమ్మ యాక్సెప్ట్ చేసింది. సరే నేను వచ్చి మాట్లాడతానని మాట్లాడింది. ఇంటర్ క్యాస్ట్. మా అమ్మ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంది. ఎడ్యుకేషన్ అయిన తర్వాత వీళ్ళకి సూర్యకి జాబ్ వచ్చేస్తుంది, బాగా చదువుతాడు. సరే చదువు అయిన తర్వాత పెళ్లి చేద్దాం. బట్ అప్పుడు వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, అంటే ఇంట్లో మాట్లాడేసారు కదా అని పిచ్చిగా తిరిగేయడం అట్లా చేయొద్దు. మీరు దూరంగా ఉండండి. మీరు బాండింగ్ స్ట్రాంగ్ అయితే డెఫినెట్గా మీరు అవుట్ అవుతారు. అప్పుడు మనకి సినిమా పిచ్చి చాలా ఉండేది కదా. ఓకే. లైఫ్ లాంగ్ నాతోటే ఉంటుంది, మాట్లాడకపోతే ఏముందిలే తప్ప అనుకుంటా. అలానే ఉన్నా, చదువుకుంటా. అమ్మ చదువుకుంటుంది. సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వచ్చేసి సెమిస్టర్ హాలిడేస్ 10 days 15 days ఇస్తారు. మాకు కూడా ఇచ్చారు. సో ఆ టైంలో నేను మ్యాంగో ఉంటాయి కదా, కార్ బ్యాటరీ పెట్టి ముగ్గ పెడతారు, కోవ కొట్లు అంటారు. సో నేను అందులో భీమవరంలో అక్కడ పనిచేస్తాను అనమాట. నాకు ఫోన్ వచ్చింది. అంటే నేను అప్పటికే ఒక 3 months నుంచి ఆ అమ్మాయితో మాట్లాడాలి. సో ఫోన్ వచ్చేసరికి నీకు ఒక తెలియనటువంటి ఒక బటర్ఫ్లై ఫీలింగ్. అరే, మనం లైఫ్ లో కోరుకుంటున్న పర్సన్ మనకు ఫోన్ చేసినప్పుడు అది భలే ఉంటుంది. ఆ ఫీల్ ఉంటుంది. మేము అంత అనుభవించాము. ఎక్స్పెక్ట్ చేసా. ఫోన్ చేసింది, మాట్లాడాలంటే చెప్పు, నాకు మీ పేరెంట్స్ నచ్చలేదు, నీకు నేను కావాలనుకుంటే నీ పేరెంట్స్ని వదిలేసి ఇక్కడికి వచ్చాయి మా ఇంట్లోనే ఉంది. ఏం అర్థం కాదు. వచ్చాను బ్యాడ్. ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు, ఏడుస్తూనే ఉన్నా. చాలా బాధ అయిపోతుంది. షాపు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయి, ఆయన కీజ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయి, అప్పటికి మా అమ్మ నాతో 3 months నుంచి సరిగ్గా మాట్లాడారు. జస్ట్ ఇప్పుడు ఎట్లా మండి ఎలా తెచ్చిపెట్టేసి వెళ్ళిపోయారు, అలా అన్నం పెట్టేసి వెళ్ళిపోయేది, ఏం మాట్లాడేది. బట్ స్టిల్ నాకు ఆ పిల్లంటే ఇష్టం ఉంది. బట్ నేను పెద్ద కేర్ చేయలేదు మా అమ్మని. ఇంటికి వెళ్ళి తలుపులన్నీ వేసేసి మా అమ్మ కాళ్ళ మీద పడి, మా ఇలా అంది, నాకు ఏం అర్థం కావట్లేదు, మీరే కరెక్ట్, మేబీ నా ప్రేమ కరెక్ట్, నేను ఎంచుకున్న పర్సన్ రాంగ్, నేను ఇది తీసుకోలేకపోతున్నా, నేను క్షమించాలంటే మా అమ్మ వెంటనే నన్ను క్షమించేసింది. నాకు నేను లవ్లో ఫెయిల్ అయ్యాను అనే పెయిన్ కంటే నేను మా అమ్మని ఎంత సఫర్ చేసి, అంత ఏడిపించి, ఎమోషనల్గా అంత టార్చర్ చేసిన మా అమ్మ ఈజీగా నన్ను యాక్సెప్ట్ చేసింది. జీవితంలో తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఇంకేం. నాకు ఇప్పటికీ ఆ రిగ్రెట్ ఉంటుంది తెలుసా. నా లైఫ్లో నా చాప్టర్ వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను అచీవ్ చేసినటువంటి మూమెంట్స్, నేను హ్యాపీగా ఉన్న మూమెంట్స్, నేను సాడ్గా ఉన్న మూమెంట్స్ అన్నీ చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే నేను మా అమ్మని ఏడిపించిన ఆ 3 months, ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన ఆ మూమెంట్స్ నా లైఫ్లో ఎప్పుడు ఒక మచ్చలాగా నాకు కనబడుతుండదు. దట్ ఈస్ నాట్ యూ సూర్య, నువ్వు ఎందుకు ఆ టైంలో అలా చేసావు. అంటే జీవితంలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు బ్రో. ఆ టైంలో ఆ తప్పు జరిగింది అంతే, అయిపోయింది. అవును బ్రో. ఓకే. మీ తమ్ముడు? మా తమ్ముడు నాకంటే ముందే చనిపోయాడు. అదే, నీకంటే ముందే చనిపోయాడంట. అసలు కారణం ఏంటి? అప్పుడు మా ఎకనామికల్ స్టేటస్ అంత కరెక్ట్గా లేకుండా, మాకు 98లో తుఫాన్ వచ్చింది ఆంధ్రాలో. తుఫాన్ వచ్చినప్పుడు మీరు ఆ ఊరు నుంచి భీమవరం వచ్చారంట కదా? వచ్చేసినప్పుడు మాకు షెల్టర్ లేదు భీమవరంలో, ఎవరో తెలిసిన వాళ్ళు లేడు. ఇంకా మా పెద్దమ్మ, సక్కు పెద్దమ్మ, లక్ష్మి పెద్దమ్మ అందరూ వీళ్ళు ఉండేవారు అనమాట. వాళ్ళు మాకు హెల్ప్ చేస్తుండే. సక్కు పెద్దమ్మ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కిచెన్ ఉంటే అది మాకు ఇచ్చారనమాట. అందులో ఉండండి మా పెద్దమ్మ. ఓకే. సో అట్లా ఆ టైంలో మా నాన్న కూలి పనికి వెళ్తే మా నాన్న జీతం రోజుకి 50 రూపాయలు. దాంతో ఫుడ్, దాంతో ఇవన్నీ అంత టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి. అదే సిచ్యువేషన్ నేను కూడా వచ్చాను బ్రో.
నాకు మా పేరెంట్స్ విషయంలో నాకు చాలా ప్రౌడ్ అనిపించేది ఏంటంటే అంత టఫ్ సిచ్యువేషన్ లో కూడా ఏ రోజు నేను సఫకేట్ అయ్యేలాగా చేయలేదు వాళ్ళు. నాకు 3 పూట్ల ఫుడ్ పెట్టేవారు. అంటే అది కారవనం అయితే కారవనం, ఏదైతే అదైతే. బట్ ఏ రోజు నాకు చిన్న లోటు కూడా చేయలేదు. మా అమ్మ కానీ మా నాన్న కానీ. మా నాన్నతో నేను చాలా తక్కువ మాట్లాడతా. మా అమ్మ నాకు ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ అంటే. ఎవరికైనా కొడుకు తల్లి అంటేనే ఎమోషనల్ బాండింగ్ కొంచెం. కానీ నాకు మా నాన్నతో మాట్లాడాలని ఉంటుంది బ్రో. నాతో చాలా మాట్లాడాలి. ఆ బుల్లెట్ ఎక్కించుకున్నాను, ఊరు తీసుకెళ్ళాలి, ఆ ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు. మా నాన్న చాలా తక్కువ మాట్లాడతారు బ్రో నాతో. ఓకే, బీబీకి వెళ్ళి వచ్చాక కూడా అంతే. అసలు నేను చెప్తున్నాను కదా, హైదరాబాద్ లో ఇప్పటికి నేను ఏం చేస్తున్నాను అనేది మా నాన్నగారికి తెలియదు. ఓకే, అంటే ఆయన అదొక విలేజ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అన్నమాట. లైక్ 12:30కి భోజనం చేయాలి, పక్కింట్లో ఎవరైనా చచ్చిపోయినా పట్టించుకోడు, సాయంత్రం 9 గంటలకి తినేసి పడుతుంటాడు. అంటే ఒక చిన్న పిల్లాడి కైండ్ ఆఫ్ మెంటాలిటీ నాకు అది చాలా ఇష్టం. డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వడం అంతే. చిన్నప్పుడు మా అమ్మ కానీ మా నాన్న కానీ నాకు 500 కావాలని అడగకు, నువ్వు సంపాదించుకో, నీకు సపోర్ట్ చేస్తాం. నాకు డబ్బులు సంపాదించడం అనే పిచ్చి ఎలా మొదలైందనంటే మా నాన్న హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్, మా అమ్మ తెలివితేటలు. ఏదైనా సంపాదించుకోవాలి, సంపాదించుకుంటేనే దాని వాల్యూ తెలుస్తుంది. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకు ఒక అర్హత ఉంటుంది. అమ్మ 500 ఇచ్చిందని బయటికి వెళ్ళి బిర్యానీ తినేసి నీకు ఆ బిర్యానీ వాల్యూ తెలియదు. నువ్వు కూలి పనికి వెళ్ళావు, ఒక 8 గంటలు పని చేయి, ఒక 500 వస్తుంది. నువ్వు అప్పుడు తిను. 300 పెట్టి నీకు బిర్యానీ కొనబుద్ధి కాదు. బయటికి వెళ్ళి ఒక 50 రూపాయలు ఏదైనా రోడ్ సైడ్ ఏదైనా ఒక రైస్, ఏ చికెన్ రైస్ అది తినేద్దాంలే కుమార్ ఆంటీ దగ్గరికి లైక్ అలా అనిపిస్తుంది. నువ్వు అంత కష్టపడిన తర్వాత నీకు 500 ఖర్చు పెట్టే బుద్ధి కాదు. సో నాకు ఇప్పటికీ నేను డబ్బులు చాలా తక్కువ ఖర్చు పెడతాను. ఓకే, ఖర్చు విషయంలో మాత్రం వెనకడుకుంటారు. సో బీబీలో క్యాలిక్యులేటెడ్ ఖర్చు పెడతాను. బీబీలో ఆపర్చునిటీ దొరికినప్పుడు అసలు ఎలా ఫీల్ అయ్యారు మీరు? బీబీలో ఆపర్చునిటీ అనేది నాకు సర్ప్రైజింగ్ కదా. ఓకే, ఆ రోజు నేను ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మొత్తం కాల్ వచ్చింది, తర్వాత నాకు కాల్ వచ్చింది. సేమ్ చేయడం, బోత్ ఆర్ ఎక్సైటెడ్ అనమాట. ఓకే, ఇద్దరు కూడా వచ్చిందని. అయితే నాకు కన్ఫర్మ్ కాదు. ఆ రోజు ఇది మాత్రమే కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఏమైంది, నేను దానికి హెల్ప్ చేసిన. లైక్ అంటే మనం వెళ్ళలేకపోతున్నాం అని అనుకున్న టైంలో మన ఫ్రెండ్స్ సక్సెస్ అవ్వాలి, మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలనుకుంటుంది. సో అట్లా నేను తన ప్రోమో షూట్కి హెల్ప్ చేస్తున్న టైంలో ఆ రోజు నైట్ నాకు కన్ఫర్మ్ అయింది. ఇంకా 2 డేస్లో క్వారంటైన్కి వెళ్ళాలని. లాస్ట్ మినిట్లో ఓకే నేను బిగ్ బాస్కి. నాకు అంటే 1 మంత్ ముందే నాకు కాల్ వచ్చిన, జస్ట్ 3 డేస్ ముందు నాది ఓకే. బిగ్ బాస్కి వెళ్ళాక మీరు ఎందుకు నెగిటివిటీ అయ్యారంతా? అది నేను కరెక్ట్ గానే ఉన్నాడండి. మనం ఎదుటోడికి అన్ని రకాలుగా నచ్చాలని లేదు. మనం దేనికి వచ్చినాం లైఫ్ లో, ఇక్కడ పుట్టింది ఏంటి, మనం లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి, పక్కన ఇంప్రెస్ చేయడానికి కాదు. ఇప్పుడు నువ్వు నడుస్తూ వెళ్తున్నప్పుడు నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. నీ టు రెస్పెక్ట్ బోత్, అంతే. మీరు బాధపడతారంట, మీరు బిగ్ బాస్కి వెళ్ళాక మీ ఫ్రెండ్స్ కూడా మీకు సపోర్ట్ చేయలేదు అని మీరు కొన్నిసార్లు రిగ్రెట్ ఫీల్ అవుతారంట. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి మీరు అడిగారంట వెళ్ళేటప్పుడు సపోర్ట్ చేయమని, ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు అని అంటున్నారు. అది నేను ఎవరిని ఫోన్ చేసి నేను హౌస్కి వెళ్తున్నా, నాకు సపోర్ట్ చేయండి, నాకు ఓట్లు అయిపోయింది అని నేను ఎవరిని అడగల. ఏంటి బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నర్ అవుదాను బిగ్ బాస్కి వెళ్ళా. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ ఆపర్చునిటీ. ఒకటి బిగ్ బాస్ ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ 5 సీజన్స్ చూశాను కాబట్టి అది ఎక్స్పీరియన్స్ చేయడం ఒకటి. అయితే రెమ్యూనరేషన్ చాలా ఎక్సైట్ చేసింది. నేను 2 జాబుల్లో నెలకి సంపాదించేటువంటి శాలరీ నాకు 1 వీక్ అక్కడ ఉంటే వస్తుంది. నేను కేవలం డబ్బులు సంపాదించడానికి వెళ్ళలేదు తప్ప, డబ్బు కోసం వెళ్ళలేదు. నేనేదో 10 మంది చేత మంచోడు అనిపించేసుకోవాలి, నేనేదో విన్నర్ అయిపోయి విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించేది, దాంతో గోల్డెన్ సినిమా ఆఫర్ కొట్టాలన్న థాట్ అయితే లేదు. బ్రో 2 లక్షలు ఇస్తే బిగ్ బాస్ పంపుతారు అని బయట అంతా రూమర్స్ ఉన్నాయి. దాని మీద ఇచ్చే కామెంట్స్ రీసెంట్ గా కూడా వైరల్ అయ్యింది. ఫేక్ బ్రో. లైక్ అంటే మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మమ్మల్ని ఎవరో రూపాయి కూడా అడగలేదు. కానీ చాలా మంది 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోవచ్చు బిగ్ బాస్ అని అంటున్నారు. అది అలా అయితే అందరూ 2 లక్షలు కట్టుకుని ట్రై చేయం. చాలా మంది బిగ్ బాస్ ఉంటుంది. అంటే రీసెంట్ గా జరుగుతుంది కొంచెం ఇష్యూ కూడా జరుగుతుంది కదా, ఒక అమ్మాయి మీద ఒక యాంకర్ అనే పర్సన్ 2 లక్షలు తీసుకుని జరిగింది ఒక యాంకర్ కి.
సో దాని మీద మీరు ఇచ్చారు. వాళ్ళ వెనకాల పరిణామాలు ఏం జరిగినాయి అనేది అయితే నాకు తెలియదు. నా వరకు వ్యక్తిగతంగా ఏంటంటే నాకు వీసీ అయింది, నా ప్రొఫైల్ ఓకే అయింది అన్నారు, నాకు అగ్రిమెంట్ పంపించారు, నేను ఆన్లైన్లో అగ్రిమెంట్ సైన్ చేసి రిటర్న్ పంపించా. అలా నాకు ఓకే, నాకు కానీ నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి కానీ. అంతేగాని డబ్బులు కట్టి వెళ్ళారు వాళ్ళు ఇంకోటి ఏదో వెళ్ళారు అని అంటే ఐ డోంట్ నో, నాకు తెలియని దాన్ని నేను కన్ఫర్మ్ చేయను. 2019లో మీరు అతి కష్టంతో ఓటేయడానికి భీమవరం వెళ్ళారండి, అది నిజమేనా? ఎవరో ఓటేశారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి నేను అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. ఓకే. ఇప్పటికే నాకు నా ప్లేలిస్ట్ లో యూట్యూబ్ టీవీలో ప్లేలిస్ట్ ఉంటుంది కదా, యూట్యూబ్ తొలి ప్రేమ సినిమా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడానికి వెళ్ళారు. సాక్షిని బస్సులు దొరకలేదు బ్రో, ఆ రోజు ఈవినింగ్ డిసైడ్ అయిపోయింది అనమాట ఓటేయడానికి వెళ్ళాలి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై ఓట్. నా ఓట్ నేను క్యాష్ చేయాలి. నా ఫస్ట్ ఓట్ అది. డెఫినెట్ గా నా ఫస్ట్ ఓటు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి వేసే ఛాన్స్. బికాస్ భీమవరం కాబట్టి భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా ఆయన పోటీ చేస్తారు. మేబీ ఆయన కాకుండా ఇంకెవరైనా అయితే ఆలోచించి ఉండేవాడినేమో వెళ్ళాలా లేదా అని. బట్ నాకు నా ఫస్ట్ ఓటు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి వేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను అసలు మిస్ చేసుకోలే. బస్సులు లేవు, విజయవాడ దాకా ఆర్టీసీ బస్సులు వెళ్ళి విజయవాడ నుంచి అక్కడ తణుకు వెహికల్ వెళ్తుందంటే తాడేపల్లిగూడెంలో దిగి తాడేపల్లిగూడెంలో ఆటో ఎక్కి భీమవరం వెళ్తాం. వెళ్ళి ఓటేసి మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ బస్ ఎక్కేసి వచ్చి ఓటింగ్ విలువిచ్చారు బ్రో. 24లో ఎవరు ఓటేస్తారు? అంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు గెలవాలని ఉంది బ్రో. ఆయన మళ్ళా భీమవరంలో పోటీ చేస్తే ఖచ్చితంగా నేను కారు కొనుక్కున్నాను. అదే కారు కొన్నారని తెలిసింది, అందుకోసం కార్లో వెళ్ళండి బ్రో. సాక్షి టీవీలో ముందు పనిచేసి TV9లో రావడానికి గల కారణం ఏంటి మీరు? నేను సాక్షి టీవీలో వర్క్ చేయలేదు బ్రో. సాక్షి టీవీలో మిమిక్రీ సిరీస్ అయ్యేది, అదే బ్రో. దానికి వెళ్ళా. అంటే అది కాంపిటీషన్ కాదు, ఎక్స్ప్లోర్ ద టాలెంట్ ఆఫ్ మిమిక్రీ అనమాట. సో నాకు మిమిక్రీ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను అలా జనార్దన్ సార్ వాళ్ళందరూ జడ్జెస్గా ఉంటే నేను సాక్షికి వెళ్ళా. తర్వాత నాకు టీవీ అని అంటే నాకు TV9 చాలా మంచి లైఫ్ ఇచ్చిందని చెప్తాను. బికాస్ ఆర్జే సూర్యగా నేను జనాలకి ఎంతవరకు పరిచయం నాకు తెలియదు, కానీ కొండబాబుగా చాలా ఆ రీచ్ నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ రావడానికి కూడా హెల్ప్ అయిందని నేను బిలీవ్ చేస్తాను. TV9 కొండబాబుగా మీరు ఎంతమందికి సుపరిచితులు అంటే మా అమ్మ కూడా మీరు చూసేటప్పుడు నవ్వుకునేది. థ్యాంక్ యూ బ్రో, అమ్మని అడిగాను నేను చెప్తాను, నవ్వుకునేది అనమాట. సో అంత బాగా ఇష్టం అనమాట మా అమ్మగారికి. నిజంగా ఆ కామెడీ కానీ ఆ టైమింగ్ కానీ వేస్తారు మీరు అక్కడ. అసలు నాకు కూడా నాకు ఆ క్యారెక్టర్ బిగ్ బాస్ కింద వచ్చిన తర్వాత TV9లో మళ్ళీ వర్క్ ఎందుకు? ఆ తర్వాత ఏమైందంటే ఆ షో ఆగింది. ఆ షో ఆగిన తర్వాత నేను కూడా నా వర్క్స్ లో నేను బిజీ అయిపోయినా. ఎక్కువగా నాకు ఇంటికి వెళ్ళే అవసరం ఉండేది. సో ఆఫీస్ లో అన్ని లీవ్లు ఇవ్వరు కదా. సో ప్రెసెంట్ ఏం వర్క్ చేస్తున్నారు? ప్రెసెంట్ ఆర్జే కమ్ ప్రొడ్యూసర్ బ్రో రెడ్ FM లో. అది కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫిలిమ్స్ కి వెబ్ సిరీస్ కి డబ్బింగ్ చెప్తున్నా. ఇది కాకుండా ఇన్ఫినిటమ్ లో ఒక వెబ్ సిరీస్ చేసా, నెగిటివ్ లీడ్, అర్జున్ కళ్యాణ్ నా ఫ్రెండ్ దాంట్లో చేశాను. అది కాకుండా ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ నెగిటివ్ లీడ్ సైన్ చేశాను. అండ్ ఒక సినిమా త్వరలోనే అది అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాను, పెద్ద సినిమా అది, అందులో సెకండ్ లీడ్ గా చేస్తున్నాం. సో మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ గా అందరికీ తెలుసు కదా. సో నేను ఎలా అంటున్నానంటే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఒకసారి చేస్తే మా ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు 2024 సీఎం గా గెలిస్తే అతను ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారనేది ఒకసారి మిమిక్రీ చేసి చూపించగలరా? వాస్తవానికి ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తుంటాడు. పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. కానీ నేను అత్యధిక రెమ్యునరేషన్ వచ్చేటువంటి సినిమాలని కూడా దూరం పెట్టి ప్రజల్లో ఎందుకు ఉన్నానంటే నా ప్రజల సమస్యలు తెలుసు. వ్యక్తిగతంగా పుస్తకాలు చదివేవాడిని కాబట్టి, ప్రజల సమస్యలు నేరుగా చూసేవాడిని కాబట్టి ప్రజల్లో ఉండాలనుకున్నాను. దాన్ని గుర్తించి మొదటిసారి నాకు అవకాశం ఇవ్వకపోయినా ఈసారి జనాలు నాకు అవకాశం ఇచ్చి నన్ను ముందు నడిపిస్తున్నారంటే సపోర్ట్ చేసిన ప్రతి జన సైనికుడికి, ప్రతి సేవకుడికి, ప్రతి వ్యక్తికి ఓడేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంకిత భావంతో మనకి ఏ రకంగా
నా మీద నమ్మకంతో విజయాన్ని చేకూర్చారు. అదే భరోసా మిగిస్తూ మీ సౌభాగ్యానికి కానివ్వండి, రాష్ట్రం అభివృద్ధి ప్రదంగా నడవడానికి కానివ్వండి అహర్నిశలు ప్రయత్నిస్తానని మీ అందరి సమక్షంగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. సూపర్ బ్రో, ఎక్సలెంట్ బ్రో. మీరు ఎక్కువ కమెడీ చేస్తారు కదా, మీకు నచ్చే కమెడియన్ ఎవరు బ్రో? నాకు కృష్ణమోహన్ గారి టైమింగ్ చాలా ఇష్టం బ్రో. ఒక్కసారి ఆ కృష్ణమామూర్ గారు ఆయన వాయిస్ అంత పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు, బట్ ట్రై చేస్తాను. కబడ్డీ సినిమాలో నాకు ఆయన కబడ్డీ సినిమా నాకు చాలా ఇష్టం ఉంది కృష్ణమోహన్ గారి. సో అందులో బ్రహ్మానందం గారిది హిందీ సీన్ ఉంటుంది. బ్రహ్మానందం గారు అంటారు, సార్ పండక్కి చీర కొనలేదని మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది సార్, మీరే ఏదో ఒకటి చేయాలంటే మీ ఆవిడ మేము ఏం చేసినా బాగోదండి ఉండరంటే నువ్వు చేసినా బాగోదే. అంత క్లాసిక్ టైమింగ్ మస్తు ఇష్టం అంటారు. TV9 లో చేసేటప్పుడు అది ఒక వేవ్ ఉండేది కదా, సో అది అయిపోయిన తర్వాత కొంచెం మిస్ అయిందని జనాలు అంతా అనుకుంటున్నారు. అసలు ఆర్జే సూర్య అనే వ్యక్తి కనిపించట్లేదని జనాలు అంతా అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటి అసలు? ప్రాబ్లం ఏమవుతుందంటే బ్రో, ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు టీవీలో కనబడుతూనే ఉండాలి. ఎప్పుడు చేస్తే ఆ కనబడడం గ్యాప్ వచ్చింది అనుకో ఫేడ్ అవుట్ అయిపోయాడు అనేటువంటిది ఒకటి అయితే ఉంటుంది. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే టీవీలో చాలా తక్కువగా కనిపిస్తుంది కాబట్టి జనాలు అనుకోవడంలో తప్పలేదు. బట్ ఐఎమ్ బిజీ విత్ మై వర్క్, ఐఎమ్ బిజీ విత్ మై ఫ్యామిలీ. ఎంత సంపాదిస్తున్నారు బ్రో నెలకి? జనాలు దిష్టి తగలదు అరౌండ్ 1 lakh వస్తుంది మంత్లీ, అటు ఇటుగా. అసలు నీతో ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఒక ఫ్యాన్ గర్ లో క్వశ్చన్ ఎట్టింది. ఫ్యాన్ గర్ లో క్వశ్చన్ అడిగింది నిజంగా, ఫ్యాన్ గర్ లో అడిగింది లేదు బ్రో, ఫ్యాన్ గర్ లో అడిగింది బ్రో. ఏంటంటే మీ ఫ్యాన్ గర్ ఎవరో ఉంటారు కదా, ఉన్నారు బ్రో. 31 ఏళ్ళుగా అయినా సరే ఆర్జే సూర్య అనే వ్యక్తికి ఎందుకు పెళ్లి అవ్వలేదు? రీజన్ ఉంటది కదా. అయిపోతుంది పెళ్లి పిలుస్తారా మరి మాకు? మండి తింటా ఉన్నాం కదా నా పెళ్లిలో, అరిటాక్ మీద మిరపకాయ బజ్జీలు. ఇంకా మా సైడ్ పెళ్లిలో చాలా ఫేమస్ ఏంటంటే పనసకాయ బిర్యానీ. పనసకాయ బిర్యానీ, ఓకే. పనసకాయ బిర్యానీ, చక్కెర పొంగల్ ఇవన్నీ తింటూ అప్పుడు ఇంటర్వ్యూ చేస్తాం. ఓకే, మా వదిన మీతో కలిపి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఎవరు సెట్ అయ్యారా? అది చూస్తారు బ్రో. ఇంట్లో ఎవరిని చూపిస్తే అలానే చేసుకుంటారు. ఇంకా లవ్ మ్యారేజ్ ఇలాంటివి వద్దు, వద్దు బ్రో. అంటే నాకు ఉంటది బ్రో ఫీలింగ్, ఇక వీళ్ళు చూసారే వీళ్ళు బాగున్నారే బ్రో. ప్రతి మనిషికి ఉంటుంది బ్రో ఫీలింగ్, నాకు కూడా ఉంటుంది. నేను ఎంజాయ్ చేస్తాను, నేత్రానందం అంటారు కదా ఆటగాళ్ళు. అబ్బా బాగుంది. బ్లెస్సింగ్స్. వన్స్ రిలేషన్ లోకి దిగిన తర్వాత చాలా కాంప్లికేషన్ ఉంటుంది. ఖచ్చితంగా పెళ్ళైనా సరే అంతే ఉంటుంది, పడాల్సింది. అందరూ అంటారు కదా భార్యతో సావాసం చేయడం చాలా కష్టం అని, అది మాత్రం నిజమే. నేను ఏమంటే నిన్ను అర్థం చేసుకునే నీ లైఫ్ లో ఉంటే, నీ లైఫ్ లో తినడానికి తిండి లేకపోయినా కూడా నువ్వు మహారాజులో బ్రతకచ్చు. అది నిజం, అది నిజం బ్రో. అంటే నాకు అది ఎందుకనంటే మేము నా చిన్నప్పుడు ఎకనామికల్ వీఆర్ వీక్ కదా, బట్ మా అమ్మ నాన్న ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే విధానం చూస్తే డబ్బు ఈజ్ నథింగ్ ఫర్ ద రిలేషన్షిప్ అని అనిపిస్తుంది. వాటి బ్రతకడానికి డబ్బు కావాలి, బతకడానికి డబ్బు చాలా అవసరం. డబ్బే అవసరం బ్రో. డబ్బు ఉంటే నిన్ను వదిలేసి నీ చుట్టాలు వస్తారు, డబ్బు ఉంటే నిన్ను తిట్టి నీ ఫ్రెండ్స్ నిన్ను పొగుడతారు, డబ్బు ఉంటే నువ్వంటే ఇష్టం లేనోడు కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. డబ్బు పైసామే పరమాత్మ. ట్రూ అది, ట్రూ అంతే. దానికోసమే కాదు ఇప్పుడు ఎంత కష్టపడి ఈ వీడియోలు ఏదైనా దానికోసమే కాదు, ఆ పైసల కోసం. ఇప్పుడు యూట్యూబ్ లో పైసలు రావాలంటే మనం చేస్తాం, అబ్సల్యూట్లీ కూడా చేసేవాళ్ళు. నీకు మీడియా 2 రకాలుగా హెల్ప్ అవుతుంది. డబ్బు సంపాదించిన తర్వాత నువ్వు వైరల్ అవడం, నువ్వు వైరల్ అయిన తర్వాత నీ ఫేమ్ త్రూ డబ్బులు రావడం, 2 జరుగుతాయి. ఆల్ ది బెస్ట్. నేను ఇప్పుడైతే సంపాదించలేదు బ్రో, పెడుతున్నా. నువ్వు పేరు సంపాదిస్తున్నావు కదా, పేరు వస్తుంది అంటే తర్వాత డబ్బులు కూడా వస్తాయి. ఓకే. సో మీ జీవితంలో రిగ్రెట్ ఫీలింగ్ అంటే బ్రేకప్ స్టోరీ అని చెప్తారు. మీ అమ్మకి ఆ రిగ్రెట్, మా అమ్మని నేను ఏడిపించా, అదొకటే నా రిగ్రెట్. మీ జీవితంలో బెస్ట్ మూమెంట్? నా జీవితంలో బెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి బ్రో. ఫస్ట్ నేను పుట్టడమే చాలా బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది. లేదంటే నాకు ఇంత మంచి లైఫ్ ఉండేది కాదు. లైక్ అంటే నేను నా లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ 2 చూసాను. బెస్ట్ మూమెంట్స్ అంటే
నా లైఫ్లో నా ఫస్ట్ లవ్ ఫెయిల్ అవడం, అది ఫెయిల్ అయింది కాబట్టి ఆ కోపంతో నీ లైఫ్లో సక్సెస్ అయ్యానేమో అనిపిస్తుంది. అది బెస్ట్. ప్రతి ఒక్క జీవితంలో కోపం ఉంటుంది బ్రో. నా లైఫ్లో ఏంటి తెలుసు అసలు బ్రో, నా లైఫ్లో ఏంటంటే నేను ఇంటర్ ఫెయిల్ అవడం. ఇంటర్ ఫెయిల్ అయ్యి బ్రో. ఇంటర్ సెవెంత్ నాది మ్యాథ్స్ పోయింది. ఇంటర్ నాకు మీ టైంలో 7th ఉండేది, మా టైంలో 7th లేదు. నేను ఇంటర్ 2 times చదివినా బ్రో, ఎవరికి తెలియదు. చదువులో ఈరోజు సెటిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది అంటే 100కి 10 మంది. ఇంకో చెప్పనా బ్రో, చదువు అనేది దానికి వచ్చేటువంటి డిగ్రీస్ నువ్వు చదువుకున్నావు అనే దానికి ప్రూఫ్ మాత్రమే. నిజమైన ఎడ్యుకేషన్ ఏంటో తెలుసా? నువ్వు చదువుకుంటున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటూ చూసావా, అది ఎడ్యుకేషన్. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చుండి నీకు నేర్చుకోవాలనే తపనుంటే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేవి చాలా ఉన్నాయి. మనం ఆలోచించి లైఫ్లో అదైపోవాలి ఇదైపోతుంది ఒక 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఆలోచించేసి ఏం చేయాలో తెలియక వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది 26 సంవత్సరాలు వేస్ట్ చేసామే. బికాస్ ఏమీ చదువుకునే వాళ్ళు చిన్న చిన్న ఫుడ్ బిజినెస్లు పెట్టుకుని మిలీనియర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు స్టిల్ ఉద్యోగాలు చేసుకుంటే ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు క్రియేటివ్? చదువుకున్న వాళ్ళకి రైట్ టైంని ప్రాపర్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇన్వెస్ట్ చేయడం, ఎక్స్పెండిచర్ పెట్టడం రెండు ఒకటే. రెండు ఇన్వెస్ట్మెంట్ అంటే రెండు ఖర్చు అవుతాయి. నువ్వు ఎక్స్పెండిచర్ అని అంటే ఇన్వెస్ట్మెంట్కి ఎక్స్పెండిచర్కి నీకు డిఫరెన్స్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, నువ్వు దాన్ని కొంటున్నావు అనుకో, ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఫ్యూచర్లో అది పెరుగుతుంది. నువ్వు కార్ కొన్నావు, అది ఎక్స్పెండిచర్, ఫ్యూచర్లో రేట్ తగ్గుతుంది. సో ఆ క్యాలిక్యులేషన్ నీకుంటే యూ విల్ బి సక్సెస్ఫుల్. అది కొంచెం క్లారిటీ ఉంది బ్రో ఈ మధ్య కాలంలో, నాకు కూడా వస్తుంది. లేదంటే అడుగు తింటావు. ప్లీజ్ లైక్ తిందాం రామమ్మ యూట్యూబ్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్, మీరు చేసే ప్రతి లైక్ మా జీవితం మారుద్ది. సో మీ లైక్స్ తో, మీ సబ్స్క్రైబర్స్ తో నా జీవితాన్ని మార్చాలని కోరుకుంటున్నా. మీరు ఒక్కసారి చెప్పండి. సేమ్ టైం మీరు ఎవరి లైఫ్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో, సో అండ్ సో పర్సన్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, సో పర్సన్ తో ఇంటర్వ్యూ చేయండి అనే థాట్స్ మీకు ఏమన్నా ఉంటే కింద కమెంట్స్ లో పంపించండి. డెఫినెట్ గా మేము చేస్తాం. ఎందుకంటే మా సూర్య అన్న ఉన్నాడు పక్కన, ఎవరితోనే నిప్పిస్తారు. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఆన్ నెక్స్ట్ ఇంటర్వ్యూ. జై హింద్. ఎలా అనిపించింది మాతో ఇంటర్వ్యూ? స్పెషల్ ఇంటర్వ్యూ బ్రో. లైక్ అంటే నాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్న ఫీలింగ్ అంటే ఫోన్ చేస్తా నా ఫ్రెండ్ తో మాట్లాడుకున్న ఫీలింగ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అల్లుడు అయిపోయి ఎవరో వచ్చే బ్రో. అల్లుడయ్యా? వాస్తవం. మా నాన్నగారు మా అమ్మగారు వెంటున్నారు, ఏమనుకోగలరు. ఎదుగు అమ్మాయి గురించి చెప్పలేదు ఇంకా మీ నాన్నగారు. టైం పడుతుంది. ఇవ్వండి బ్రో, మీరు మా కోసం వచ్చినందుకు ఎంత టైం కేటాయించినట్టు నా సైడ్ నుంచి ఒక స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్ బ్రో. ఆత్రేయపురం మిఠాయి షాప్ వారి నుంచి స్పెషల్లీ పూతరేకులు బ్రో. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పండి బ్రో. పేపర్ స్వీట్. చాలా బాగుంది. బెల్లం పూతరేకులు. బెల్లం పూతరేకు ఎలా అనిపించింది బ్రో? అసలు ఆత్రేయపురం పేపర్ స్వీట్ ఉంటే వేరే లెవెల్ బ్రో. మిఠాయి షాప్ వారు పంపించారు, ఆత్రేయపురం మిఠాయి షాప్ మనం పంపించారు ఇది. సో ఇది మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంటర్వ్యూకి వచ్చినందుకు, అడిగినట్టు ఇచ్చినందుకు.